अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमेवा, इह परानंद जीवनमेव। भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानामृतमनन्तमुजेसि, अज्ञानानन्दतनन्तमुजेसि, दिव्य विज्ञान दृष्टिनु संगी, दिव्य विज्ञान दृष्टिनु संगी। हरिषड्वर्गमुलंतरिंपगा, हरिषड्वर्गमुलंतरिंपगा, अव्यय मोक्षं वनुग्रहिंपुमु, अव्यय मोक्षं वनुग्रहिंपु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। बाबा भगवान, बाबा भगवान, बाबा भगवान मेहर बाबा भगवान, बाबा भगवान, बाबा भगवान, बाबा भगवान मेहर बाबा भगवान। जो राष्ट्र भगवान, जो राष्ट्र भगवान, जो राष्ट्र
अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो। भक्त जन रंजनाश्रित परिपालना। बाबा नमो मेहर बाबा नमो। भक्त जन रंजनाश्रित परिपालना। बाबा नमो मेहर बाबा नमो। तेजोमयनी तात्विक भावमु। तेजोमयनी तात्विक भावमु। विष्णुलकैना विशदము కాదే। విష్ణులకైనా విషదము కాదే। हे पुरुषोत्तम दिव्य सनातन। हे పురుషోత్తమ దివ్య సనాతన। దీవింపుము మమ్ము నీ సేవకులుగా। దీవింపుము మమ్ము నీ సేవకులుగా। బాబా నమో మెహర్ బాబా నమో। భక్త జన రంజనాశ్రిత పరిపాలన। బాబా నమో మెహర్ బాబా నమో। కరుణామయని ప్రేమ కటాక్షము। కరుణామయని ప్రేమ కటాక్షము। కాంక్షించెడు ప్రతి జీవగణానికి। కాంక్షించెడు ప్రతి జీవగణానికి। యాచించకనే యోచన చేసి। యాచించకనే యోచన చేసి। పంచదవట కృప కరుణాగ్ర హృదయ। పంచదవట కృప కరుణాద్ర హృదయ। బాబా నమో మెహర్ బాబా నమో। భక్త జన రంజనాశ్రిత పరిపాలన। బాబా నమో మెహర్ బాబా నమో। మాయా మమతల మమకారములో। మాయా మమతల మమకారములో। నిన్ను నే మరచిన
బాబాయనుచు 14 సార్లు ప్రతిదినము నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మోచి అర్పించుముర పావనమౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొలుపు సమయము మించే తరుణమిదే విడనాడకు ఈ అవకాశం. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం జయ జయలు జయ జయలు జగదీశ్వరునకు జయ జయలు అంజలి మోక్షి అర్పించుముర పావన మౌని జన్మ చేయకుమారుదా చేయకుమారుదా ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుదా చేయకుమారుదా अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। मातृश्री में है गायत्री देवी समेत सद्गुरु श्री में है चैतन्य जी महाराज की जय। मातृश्री में है गायत्री देवी समेत सद्गुरु श्री में है चैतन्य जी महाराज की जय। मातृश्री में है गायत्री देवी समेत सद्गुरु श्री में है चैतन्य जी महाराज की जय। ओ पर्वतिका सर्वपोषक सर्वरक्षक నీవు ఆదిను అంతమును లేనివాడు అద్వైతవు నిరుపమానుడు నీ ప్రమాణమెవరును ఎరుంగనేడు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నీ జ్ఞాపకను చూడగలవు నీవు ఎల్లప్పుడూ నుండి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుండు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుండు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకాలలో ఉన్నావు ముల్లోకాల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాధి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడు నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడు నీవు పురాణ పురుషుడవు సర్వోత్తముడు
పరమశివుడవు పరమేశ్వరుడు, నీవు పరుడవు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి ఏసా అహురమత ఏకముడైన భగవంతుడు, నీవు ఈరే కనబడి ఏకైక పూజుడు. ప్రభు మెహర్ బాబా, స్వర్గ రాజ్యములోను భూమిపైన ఉన్నవు పరమాత్మ, నీ నామము వైభవోపేతముగా వెలుగొందుగా, నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చి ఉన్నది. స్వర్గ రాజ్యములో వలనే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది. నన్ను ప్రలోభాలలోనికి నడిపింపగా చెడు నుండి విముక్తిని చేయి. ఈ సామ్రాజ్యము శక్తి వైభవము ఎప్పటికీ నీవే కనుక ఓ ప్రియతమ, నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచుకుంటూ యస్యాంతర్నాదిమధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం న భవతి పురుషో నో నపుంసం న చ స్త్రీ నాకారం నో వికారం నహి గని మరణం నాస్తి పుణ్యం న పాపం లోకత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం త్వం నమామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా is done la ilaha illallah, O God, Father in heaven, పరమ దయానిధిలో ఓ ఈశ్వర, మా పాపములన్నిటినీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపును మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటను, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, కలిగిన ప్రతి అమృతమునకు, సమస్త తటవర్తమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా స్వర్గ నాశనమునకు నీవు చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగ చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరుల బాధ కలుగవాలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానికి ఒక ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమించ వేడుకుంటున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయడానికి నిరంతరము విఫలమవుతున్న మమ్మలను క్షమించ వేడుకుంటున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికారులుగా ప్రేమించినట్లును ఇంకా అధికముగా నీతో ఐక్యమగునకటి వ్యవహారమవునంత వరకు నిన్ను ఇంకా అధికంగా ప్రేమించినట్లు మాకు సహాయం చేయండి. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా పొంగు దృఢముగా పట్టుకుని మా అందరకు సహాయం చేయండి. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహర్ బాబాయ విద్మహే మౌనావతారాయ
బాబా సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజు వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంగమునకు విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణ యోగ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టవంతులు ఎవరు అనంటే యుగావతారుడైన మెహర్ బాబా వారైన పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలో కలిగి ఉన్నటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజు వారైన శక్తి స్వరూపిణి మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవారైన పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతలో కలిగి ఉన్నటువంటి వారు మన సంఘ కార్యవర్గ సభ్యులు మెహర్ బాబా ప్రేమికులు అయినటువంటి శ్రీ నాగజ్యోతి విష్ణువర్ధనుల యొక్క కుమారుడు రేవంశ్ తన యొక్క జన్మదినోత్సవం ఈనాడు పురస్కరించుకొని మెహర్ బాబా సన్నిధిలో మనందరితో కలిసి ఆ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోగలుచుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. అందుకు గాను చిరంజీవి రేవంశ్పై యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షము నిరంతరము వర్షింపబడుతూ ఉండాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమయమైనటువంటి జీవితాన్ని జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సద్గురు సార్వభౌములు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరి తరఫున చిరంజీవి రేవంశ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విష్ యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే రేవంశ్. ఇక్కడ నవజీవనం మెసేజ్ ఒకసారి చదవండి. అక్టోబర్ 16 పూజ్యశ్రీ గురుదేవులు వారు మనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు. మేల్కొల్పు అనగా ఏమిటి అనంటే నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జీవింపబడుతూ ఉండాలి. మనకు తెలియకపోయినప్పటికీ కూడా అది ఆధారమై ఆశ్రయమై ఉన్నటువంటి ఆ సత్యస్థితి దైవీ స్థితి ఏదైతే ఉన్నదో అది అత్యంత సహజంగా జీవింపబడాలి. అదే మెహర్ బాబా వారి వాంఛితం. ఆ జీవింపబడడానికి ఉన్నటువంటి మార్గము ఏమిటి అనంటే సత్యస్థితిగా జీవింపబడటము అనంటే యథావిధిగా అత్యంత సహజముగా జీవించటము అనగా ప్రకృతి యొక్క ధర్మాన్ని అనుసరించి జీవించబడటము, సహజముగా జీవించటము అనంటే అది ఎలాగ జీవించటము అనేది మెహర్ బాబా వారు జీవించి చూపించినటువంటిదే నవజీవనము అనేటటువంటిది. ఈనాడు అక్టోబర్ 16వ తారీఖున నవజీవన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రోజు. దాని గురించి మెహర్ బాబా వారు తెలియజేసినటువంటి సందేశాన్ని మనం తెలియజేసుకున్నాము. ఈ నవజీవనానికి అంతం లేదు అన్నారు. దిస్ న్యూ లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అంటే ఈ నవజీవనానికి అంతం అన్నది లేదు అని అన్నారు. అంటే ఏమిటి అంతం అన్నది లేదు అని అంటే భగవంతుని స్థితికి అంతం ఎక్కడున్నది? ఈ సృష్టికి అంతం ఎక్కడున్నది? భగవంతుడు ఎప్పుడూ ఉండేటటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి స్థితి, అది ఎల్లప్పుడూ జీవింపబడుతూ ఉండేటటువంటి స్థితి, అది అత్యంత సహజముగా. ఈ నవజీవనానికి అంతమన్నది లేదు. నా భౌతిక మరణం తరువాత కూడా ఎవరైతే పూర్తిగా కపటాన్ని, అసత్యాలను, కామక్రోధాలను పరిత్యజించి జీవిస్తారో వారి ద్వారా ఈ నవజీవనం జీవింపబడుతుంది. అంటే వారు శరీరధారి ఉండగా వారు జీవించి చూపించినటువంటి మార్గము, ఆ నవజీవనము వారు శరీర విరమణ తర్వాత ఉండదు అని అనుకుంటారేమో. ఆ నవజీవనం అనేది దానికి అంతము లేదు, ఎప్పుడూ జీవింపబడేదే. ఆ జీవింపబడేది ఎవరి ద్వారా అది వ్యక్తమవుతూ జీవింపబడుతుంది అనేదాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి అనంటే ఎవరైతే పూర్తిగా కపటాన్ని, అసత్యాలను,
కామ క్రోధాలను పరిత్యజించి జీవిస్తారో, అంటే ఈ కపటము, ఆ మిథ్యాచారం, మనం కూలంకషంగా గురుదేవులు తెలియజేస్తున్నారు మనకి. ఆ మిథ్యాచారిగా కాకుండా ఎంతో సూక్ష్మంగా తెలియజేశారు మిథ్యాచారి అనేదానికి. ఏ ఒక్క సూక్ష్మ పరిధిలో కూడా అన్ని చాలా సూక్ష్మమైనటువంటి సత్యాలను కూడా మనం ఎరుకతో ఆ మిథ్యాచారి కాకుండా, కపటి కాకుండా ఆ అసత్యాలను కామక్రోధాలను పరిత్యజించి సత్యయుతమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి ద్వారా ఈ నవజీవం అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ జీవింపబడుతూనే ఉంటుంది, దానికి అంతం అనేది లేదు అని తెలియజేశారు. అంటే గురుదేవ్ తెలియజేసింది ఏంటంటే మెహర్ బాబా నవజీవన కార్యక్రమం చేసేనండి. ఈ మేల్కొల్పు సంబంధించి ప్రారంభించారు 1948 ఆ ప్రాంతంలో ఉంటాను. ప్రారంభించేటువంటి సందర్భంలో ఆయన చివరి వంతు కూడా